నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అదే బడ్జెట్ అదే రాష్ట్రం, మీ బిడ్డ చేయగలిగింది చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు ప్రశ్నించిన సీఎం జగన్. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ అనే సింహం సింగిల్ గా కాదు, సవాళ్లతో వస్తోంది. చిన్నాన్న వివేక హత్యతో మొదలై నేటికి హత్యల పరంపర కొనసాగుతున్నది విమర్శించిన టీడీపీ నగర అధ్యక్షుడు వట్టికుంట శంకర్ నారాయణ. తిరుపతి చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఇంటీరియం స్ట్రాంగ్ రూమ్ డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ల ముందస్తు ఏర్పాట్లను పరిశీలించిన తిరుపతి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్. ఇక వార్తల్లో వివరాలు. వైఎస్ఆర్సీపీ వ్యవస్థాపక అధ్యక్షులు జగన్ అనే సింహం సింగిల్ గా కాదు, శవాలతో వస్తోందని, అలా చిన్నాన్న వివేక హత్యతో మొదలై నేటికి హత్యల పరంపర కొనసాగుతున్నదని బేతాల విక్రమార్క పోస్టర్తో టీడీపీ నగర అధ్యక్షుడు చినబాబు అలియాస్ వట్టికుంట శంకర్ నారాయణ విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియా ముందు టీడీపీ లీడర్స్ ప్రశాంత్, కోలా ప్రకాష్, దేపూరి నాగప్రతాప్, మునికుమార్ తదితరులతో కలిసి చినబాబు మాట్లాడుతూ, రాజు అవినీతి మార్గంలో పోతుంటే కింద పాలకులు అదే దారిలో పోయినట్లు, తిరుపతిలో తండ్రి తనయులు ఎమ్మెల్యే ఉప మేయర్ పదవులతో మాస్టర్ ప్లాన్ రోడ్ల ముసుగులో టీడీఆర్ బాండ్ల ద్వారా కోట్లకు కోట్లు వెనకేసుకున్నారని, ఆ దోపిడీకి తగిన మూల్యం చెల్లించబోతున్నారని తండ్రి కొడుకుల భవిష్యత్తు తెలియజేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేము ఒకటే చెప్తున్నాము, అభినయ్ కుమార్ రెడ్డి గారు మిగతా ఎమ్మెల్యేలు కూడా మేము తిరుపతి తెలుగుదేశం పార్టీ అడుగుతున్నాము, మీ సింహం సింగల్ గా రాదు, శవాలు. మొన్న 3వ తేదీ ఈ రాష్ట్రంలో 5 మంది పెన్షన్దారులు చంపేసినారు, 34 మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చనిపోయిన చెప్పారు. అది తప్పు. పెన్షన్ ఇవ్వాల్సిన ధర్మం మీకుంది. సచివాలయం ఎంప్లాయీస్ మీ దగ్గర ఉన్నారు. 1,34,000 మంది సచివాలయ ఉద్యోగులు హ్యాపీగా ఆఫీసులో ఉన్నారు. వాళ్ళకి కానీ విధులు నిర్వర్తించమని చెప్పి ఉంటే ఖచ్చితంగా ఈ 5 మరణాలు కూడా ఆపి ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అనే జగన్ మోసం రెడ్డికి శవాలంటే ఇష్టం. తన ఇంట్లో 3 రాజారెడ్డి గారు మర్డర్ చేయబడ్డారు, రాజశేఖర రెడ్డి గారు ప్రమాదంలో చనిపోబడ్డారు. దాన్ని రిలయన్స్ వాళ్ళు చంపేశారని చెప్పి అదే రిలయన్స్ వాళ్ళు బెదిరించి రిలయన్స్ వాళ్ళకి పరిమల్ నత్వాని అనే గుజరాతీ వ్యక్తికి రాజ్యసభ 2,000 కోట్లు కమ్మాడు జగన్మోహన్ రెడ్డి. అంటే చావులో కూడా 2,000 కోట్ల వ్యాపారం. మరి వారి చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి చంపబడ్డారు. ఈ రోజు ఇంకొక వింత ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ భారతదేశంలో కొన్ని వందల రిజిస్టర్డ్ పార్టీలు ఉన్నాయి, కొన్ని వందల రిజిస్టర్ కాని పార్టీలు ఉన్నాయి. ఒక చెల్లి తన తండ్రి తన అన్నకి, మా అన్నకి ఓటు వేయద్దండి, మా అన్న ముఖ్యమంత్రి చేయొద్దండి ఎక్కడా వింటున్నా. అది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లో పులివెందులోనే జరిగింది. మొన్న మా చిన్నాన్ని చంపేశాడు, మా అన్న ఆయనకు ఓటు వేయద్దండి అని ఒక చెల్లి అన్నకి ఓటు వేయద్దని అడిగిన పార్టీ ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎక్కడైనా మనం ఎన్నికల్లో నిలబడితే నేను కూడా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ 22వ వార్డులో పోటీ చేశాను. నా భార్యని పోటీగా పెట్టాం. మహిళా యూనివర్సిటీ ఏరియాలో నా బంధువులు, నా మిత్రులు, నా స్నేహితులు, తెలిసిన వాళ్ళంతా వచ్చి అయ్యో చిన్నబాబు గారు ఆయన భార్య అంబికా గారు పోటీ చేశారని అందరూ సహాయపడ్డారు. ఇక్కడ ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చెల్లెలు మా అన్నకి ఓటేద్దండి, వైఎస్ఆర్సీపీకి ఓటేద్దండి, మనల్ని మర్డర్ చేస్తారని అంటున్నారు. మరి ఇలాంటి పార్టీని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఒక సుమోటోగా భావించి రాబోయే ఎన్నికల్లో వాళ్ళని తొలగించాలని కూడా మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ స్టేట్ ని కూడా కోరుకుంటూ భవిష్యత్తులో ఇలాంటి పార్టీ మనకు వద్దు. తిరుపతి చంద్రగిరి నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను భద్రపరచు ఇంటీరియం స్ట్రాంగ్ రూమ్ డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్లను సంబంధిత ఈఆర్ఓలతో కలిసి తిరుపతి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆదివారం మధ్యాహ్నం ముందుగా కలెక్టర్ తిరుపతి ఈఆర్ఓ అతిథి సింగ్ తో కలిసి స్థానిక ఎస్వీ యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల నందు ఏర్పాటు చేసిన ఈవీఎంలను భద్రపరచు ఇంటీరియం స్ట్రాంగ్ రూమ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను పరిశీలించిన అనంతరం స్థానిక శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం ప్రాంగణంలో
చంద్రగిరి నియోజకవర్గంకు సంబంధించిన లోక్సభ శాసనసభకు సంబంధించిన ఈవీఎంలను భద్రపరచు ఇంటీరియర్ స్ట్రాంగ్ రూమ్ గదులను మరియు ముందస్తు ఏర్పాట్లను అదే ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న డిస్ట్రిబ్యూషన్ మరియు రిసెప్షన్ సెంటర్ల ప్రాంతాన్ని కలెక్టర్ సంబంధిత ఈఆర్ఓ నిశాంత్ రెడ్డితో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు నియోజకవర్గంలో 3వ రోజు ఎన్నికల ప్రచారంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రజలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరుతున్నానని అన్నారు. ప్రతి గ్రామంలో ఎంత అభివృద్ధి జరిగింది, ఎన్ని సంక్షేమ పథకాలు అందాయో ప్రజలందరికీ తెలుసునని పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇచ్చిన ఎన్నికల హామీలన్నీ పూర్తి చేశారని పేర్కొన్నారు. చంద్రబాబు 600 హామీలు ఇచ్చి ఒక్కటైనా నెరవేర్చారా అని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, నిరుద్యోగ భృతి అని చెప్పి అందరినీ మోసం చేశారని ఎద్దేవా చేశారు. రాజధాని నిర్మాణం కూడా చేయకుండా తాత్కాలిక రాజధానిని నిర్మించారని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు పూర్తి చేసి ఓటు వేయాలని కోరుతున్నారని చెప్పారు. సంక్షేమ పథకాల వలన రాష్ట్రం శ్రీలంకగా మారిందని చంద్రబాబు విమర్శించారు. పథకాల వలన రాష్ట్రం దివాళా తీస్తుంది అన్న వ్యక్తి 2.5 లక్షల కోట్లతో సూపర్ 6 అమలు చేస్తారా అని పేర్కొన్నారు. చంద్రబాబు రైతులను మోసం చేస్తే వైఎస్ జగన్ రైతులకు అండగా నిలబడ్డారని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో ప్రతి కుటుంబానికి లబ్ధి జరిగిందని ప్రజలు ఆలోచన చేసి వైఎస్ జగన్ కు మద్దతు ఇవ్వాలని పేర్కొన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటును వేయాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు ఎన్నికల్లో చెప్పినవి అన్నీ కూడా అమలు చేసి ఈరోజు మన ముందుకు వస్తూ ఉన్నాడు. నన్ను ఆశీర్వదించండి, నాకు మద్దతు ఇవ్వండి, మీరే నాకు బ్రాండ్ అంబాసిడర్లు అని చెప్పి అందరినీ కూడా అడుగుతూ ఉన్నాడు ప్రతి సమావేశంలో కూడా. మరి మనం అందరూ కూడా మద్దతు ఇవ్వాలా లేదా, మనకి మంచి చేసిన వ్యక్తికి మనం మంచి చేయాలా లేదా? 5 సంవత్సరాలు ఆయన మనకు సేవలు అందించాడు. ఈరోజు ఆయన అడిగేది 2 ఓట్లు, పార్లమెంటుకు ఒకటి, శాసనసభకు ఒకటి. ఈ 2 ఓట్లు వేస్తే తప్పకుండా మళ్ళా 5 సంవత్సరాలు మనకు ఇదే తరహాలో అన్ని సంక్షేమ పథకాలు కొనసాగుతాయి, అభివృద్ధి కార్యక్రమాలు కూడా కొనసాగుతాయని మీకు మనం చేస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు చెప్పాడు 600 హామీలు, 100 పేజీల మేనిఫెస్టో 2014లో. ఏదైనా అమలు చేశాడా? ఒక్కటైనా అమలు చేశాడా? ఏది కూడా చేయలేదు. తిరిగి మళ్ళీ ఈరోజు కొత్త ఇవి ఇస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు. సూపర్ 6, సూపర్ 7 అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఈ సూపర్ 6, సూపర్ 7 అంటే 2,50,000 కోట్లు అవుతుంది. మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాడు? ఇదే పెద్ద మనిషి సంవత్సరం ముందే చెప్పాడు, ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోయింది, దివాలా తీసేసింది, ఈ సంక్షేమ పథకాలన్నీ అమలు చేసి అని చెప్పి అన్నాడు. మరి ఈయన ఇప్పుడు ఎట్లా చేయగలుగుతాడు ఇవన్నీ కూడా అని అడుగుతున్నాను. ఆ మాట చెప్పిన వ్యక్తి చేయాలనే ఉద్దేశం ఉంటుందని అడుగుతాను. ఏదో రకంగా మోసపూరితంగా అబద్ధాలు చెప్పి మోసం చేసి మళ్ళా అధికారంలోకి వచ్చి మళ్ళా 2014 నుంచి 19 దాకా ఏది చేయకుండా కూర్చున్నాడో ఆ విధంగానే చేస్తాడు. రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబుకు మనం మద్దతు ఇస్తే అని కూడా మీరు ఆలోచన చేయండి అని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఢిల్లీ ముఖ్యమంత్రి అక్రమ అరెస్టును ఖండిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట సామూహిక ఉపవాస దీక్ష కార్యక్రమం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగింది. ఈ కార్యక్రమానికి ఇండియా కూటమిలో భాగస్వాములైన సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ నాయకులు సంఘీభావం తెలిపి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నీరుగట్టి నగేష్, రాష్ట్ర కార్యదర్శి కల్లూరి బాలసుబ్రహ్మణ్యం, రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకట చలపతి, రాష్ట్ర అధికార ప్రతినిధి కోడివాక చందు, తిరుపతి అసెంబ్లీ ఇన్ఛార్జ్ బొంతల రాజేష్ రాయల్, సిపిఐ తిరుపతి జిల్లా కార్యదర్శి బి మురళి, సిపిఎం తిరుపతి జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాంగాటి గోపాల్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకట చలపతి మరియు తిరుపతి జిల్లా అధ్యక్షులు నీరుగట్టి నగేష్లు మాట్లాడుతూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అక్రమ అరెస్టును భారతదేశ పౌరులే కాకుండా ఇతర దేశస్తులు కూడా సంఘీభావం తెలుపుతుంటే మన దేశ ప్రధాని మౌనం వహించడం చాలా బాధాకరమన్నారు. ఈ అరెస్టు వెనకాల భారతీయ జనతా పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని వివక్ష నేతలను జైల్లో పెట్టుకునే కార్యక్రమం చేస్తున్నదని ధ్వజమెత్తారు. తక్షణమే క్షమాపణ చెప్పి అరవింద్ కేజ్రీవాల్ ను విడుదల చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనేలా చేయాలని డిమాండ్ చేశారు.
సుప్రీంకోర్టు న్యాయస్థానం జోక్యం చేసుకుని తక్షణమే అరవింద్ కేజ్రీవాల్ ను విడుదల చేయాలన్నారు. లేని పక్షంలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను చిత్తుగా ఇండియా కూటమి అభ్యర్థులు ఓడిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి నియోజకవర్గ కార్యదర్శి నీలా విజయభాస్కర్, జిల్లా కౌన్సిల్ సభ్యులు జయకుమార్, సెట్టిపల్లి నరసింహులు తదితరులు పాల్గొన్నారు. అరవింద్ కేజ్రీవాల్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. అరవింద్ కేజ్రీవాల్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. అరవింద్ కేజ్రీవాల్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కేజ్రీవాల్, జై కేజ్రీవాల్, జై కేజ్రీవాల్, జై కేజ్రీవాల్, జై కేజ్రీవాల్, జై కేజ్రీవాల్, జై ఆమ్ ఆద్మీ పార్టీ, జై ఆమ్ ఆద్మీ పార్టీ. అదే బడ్జెట్, అదే రాష్ట్రం. నేను చేయగలిగింది చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు దోచుకోవడానికి, దోచుకున్నది పంచుకోవడానికి అధికారాన్ని ఉపయోగించాడు. తేడా గమనించండి. అదే బడ్జెట్, అదే రాష్ట్రం. మీ బిడ్డ ఎలా చేయగలిగాడు, చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడని సీఎం జగన్ సూటిగా ప్రశ్నించారు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చాం. సచివాలయాలు కనిపిస్తున్నాయి. కొత్తగా 4 పోర్టులు, 10 కొత్త షిప్పింగ్ హార్బర్లు నిర్మాణాలలో ఉన్నాయి. 17 కొత్త మెడికల్ కాలేజీలు వచ్చాయి. ఇవన్నీ జరిగింది మీ బిడ్డ హయాంలో మాత్రమేనని తెలిపారు. ఇదే బడ్జెట్, అప్పుల గ్రోత్ రేట్ కూడా అప్పటికన్నా ఇప్పుడే తక్కువ. మరి మీ బిడ్డ, కేవలం మీ బిడ్డ ఈ కార్యక్రమాలన్నీ ఎలా చేయగలిగాడు, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెయ్యలేకపోయాడు అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కాబట్టే మన జెండా తలెత్తుకొని ఎగురుతా ఉంది. వారి జెండా మరో 4 జెండాలతో జత కట్టినా కూడా ఎగరలేక కింద పడతా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా, గతంలో ఎప్పుడు జరగని విధంగా 13 జిల్లాలను 26 జిల్లాలను విస్తరించాం. ఎప్పుడు జరగనట్టుగా ఈరోజు ప్రతి గ్రామంలోనూ సచివాలయాలు కనిపిస్తా ఉన్నాయి, ఆర్బీకేలు కనిపిస్తా ఉన్నాయి, విలేజ్ క్లినిక్లు కనిపిస్తా ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం బడులు కనిపిస్తా ఉన్నాయి. రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో కొత్తగా మరో 4 సీపోర్ట్లు ఈరోజు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి. రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో 10 కొత్త ఫిషింగ్ హార్బర్లు ఈరోజు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి. కొత్తగా 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు వేగంగా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. ఎయిర్పోర్ట్ల విస్తరణ తీసుకున్నా కానీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాయువేగంతో కట్టడం మొదలు పెట్టిన కార్యక్రమమైనా కానీ ఏది తీసుకున్నా కూడా 17 కొత్త మెడికల్ కాలేజీల నుంచి మొదలు పెడితే ఏది తీసుకున్నా కూడా జరిగినది ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగానే జరిగింది అని సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి దర్శించుకున్నారు. ఆయనకు టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. కుప్పంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి గోపీనాథ్ జన్మదినం సందర్భంగా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయనకు గజమాల వేసి శాలువ కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గోపీనాథ్ చేతుల మీదుగా భారీ కేక్ కట్ చేయించి పంచిపెట్టారు కుప్పం కొత్తపేట తెలుగుదేశం పార్టీ నాయకులు కన్నన్, వరదరాజులు, అప్పు, సుకుమార్, మురళి. అనంతరం కుప్పం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక అన్నా క్యాంటీన్ ద్వారా సుమారు 1000 మందికి ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అదే బడ్జెట్, అదే రాష్ట్రం. మీ బిడ్డ చేయగలిగింది చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు ప్రశ్నించిన సీఎం జగన్. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ అనే సింహం సింగిల్ గా కాదు, శవాలతో వస్తోంది. చిన్నాన్న వివేక హత్యతో మొదలై నేటికి హత్యల పరంపర కొనసాగుతున్నది.
విమర్శించిన టీడీపీ నగర అధ్యక్షుడు వట్టికొంట శంకర్ నారాయణ. తిరుపతి చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఇంటీరియం స్ట్రాంగ్ రూమ్, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్ల ముందస్తు ఏర్పాట్లను పరిశీలించిన తిరుపతి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.